యా అందరికీ మనీ నమస్తే. మనీ మధు ధనం మరియు ఐశ్వర్యంతో కూడిన ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో 6 నెలల క్రితం జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే నిజం చెప్పాలంటే కొన్ని గంటల నుంచే మిరాకిల్స్ అదరగొడుతూ తన జీవితాన్ని మిరాకిల్స్తో ఫుల్ చేసుకున్న మా మనీ ఫ్యామిలీ అఫీషియల్ ఫ్యామిలీ మెంబర్ సూపర్ మనీ మ్యాగ్నెట్ అయినటువంటి మెహర్ కుశల్ గారు వచ్చారు. సో తన మాటల్లోనే ఆ మిరాకిల్స్ ఎట్లా జరిగాయి, తన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చాయి విందాం మనం. సో ఆలస్యం చేయకుండా తనని ఇన్వైట్ చేస్తున్నా. మనీ నమస్తే మెహర్ భయ్య. నమస్తే మధుబాయ్. సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మిరాకిల్స్ అన్ని మన మనీ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేసుకోబోయే ముందు మీ మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వండి మెహర్ భయ్య. యా, అందరికీ నమస్కారం. నా పేరు మెహర్ కుశల్. ఐఎమ్ ఏ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. నేను యోగా అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తుంటాను. ఈ మనీ మ్యాగ్నెట్స్ హబ్ కమ్యూనిటీలో ఇందాక మన మధు గారు చెప్పినట్టు లాస్ట్ 6 months బ్యాక్ జాయిన్ అయ్యాను. అండ్ చాలా చాలా మిరాకిల్స్ అయితే జరిగాయి. సో అవన్నీ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మధు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ డెఫినెట్లీ. సో మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ అవర్ మిరాకిల్స్. ఆ సర్ప్రైజ్ ఎస్ చూడగానే మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ఇట్ అనేది ఎస్ ఒక్కసారి ఐ థింక్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఎస్ 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 ఐ కుడ్ సీ. అండ్ సో ఏమైనా గుర్తొస్తుందా మీకు? యా 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 మన మనీ మ్యాగ్నెట్స్ హబ్ లో జాయిన్ అయిన అదే రోజు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఐ గాట్ దిస్ మిరాకిల్ హ్యాపెండ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దీని గురించి ఒక్కసారి మీ మాటలోనే వినాలనుకుంటున్నాం మెహర్ భయ్య. ఎస్. సో అరౌండ్ మేబీ 1:30 or 2 ఆ టైంలో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది అప్పుడే. సో పోస్ట్ లంచ్ వీ హ్యాడ్ ఆ డిస్కషన్ ఈ మనీ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ గురించి, మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి అన్నీ బాగా మీరు నాకు చెప్పడం జరిగింది. అండ్ సో ఈ డిస్కషన్ అయ్యి మేబీ నా మైండ్ అప్పుడే మనీ మెడిటేషన్ అవన్నీ ట్యూన్ అవుతున్నాయి. సో ఈ డిస్కషన్ అయిన విత్ ఇన్ 2 hours లోనే 2 to 3 hours లోనే ఐ గాట్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్. నా యోగా స్టూడెంట్లో కాల్ వచ్చింది. అండ్ తను పెండింగ్ అమౌంట్ ఉండే, తనది బ్యాలెన్స్ డ్యూ ఉండే. సో ఒక 40,000 రూపీస్ క్యాష్ అలాగే నాకు ఇచ్చాడు. ఇమీడియట్లీ వెంటనే కాల్ చేసి, సార్ నేను ఇక్కడ పలానా ప్లేస్లో ఉన్నాను, మీరు కలుస్తారా, ఐల్ పే ద అమౌంట్ అని చెప్పారు. సో ఇమ్మీడియట్లీ వెళ్ళి కలవడం జరిగింది. సో అదే క్యాష్, ఆ నోట్స్, ఆ కట్ట ఎట్లయితే ఉందో అదే ఫోటో తీసి మీకు పంపించాను. దట్ వాస్ ద స్టోరీ ఆఫ్ దట్ ఫోటో. సో అప్పటి నుండి ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దిస్ మనీ మేనిఫెస్టేషన్. సో ఎస్ దిస్ విల్ ట్రూలీ వర్క్ అండ్ ఎస్ యూనివర్స్ విల్ లిసన్ టు అస్ అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడే. డెఫినెట్లీ అండ్ డెఫినెట్లీ. లక్కీలీ విత్ ఇన్ 3 hours, 2 to 3 hours అవును. లోనే అది జరిగింది. విచ్ ఐమ్ అండ్ ఆ సో ఇంపాక్ట్ జరగడానికి మీ కారణం కూడా ఉంది. ఎందుకంటే ముందు నుంచి మీకు మనీ పైన రెస్పెక్ట్ ఎక్కువ, మనీ పైన లవ్ ఎక్కువ. ఒక చిన్న ఏదో లైట్ గా చిన్న ఏమంటారు, ఒక చిన్న దుమ్ము లాంటిది ఉందేమో, నా దగ్గరకు వచ్చాక క్లియర్ అయిపోయింది. అందుకే అంత తొందరగా జరిగింది. సో ఇట్స్ ఎస్ అబౌట్ మైండ్ సెట్ అంతే. మీరు అన్నట్టు సంథింగ్ ఏదో ఓపెన్ అయింది. సో నాకు అబ్సల్యూట్లీ ఇప్పటికీ మీ అబ్సల్యూట్లీ వాయిస్, ఆ ఎక్సైట్మెంట్ ఇప్పటికీ నాకు గుర్తుందనమాట. ఇదేంటి నాకు మనీ మేనిఫెస్ట్ ఇంత స్పీడ్ గా పనిచేస్తుంది అన్నారు మీరు. కరెక్ట్ ఈవెన్ కరెక్ట్. నాకు క్యాష్ బండిల్ ఫోటో కూడా ఉంది కదా ఆ రోజు తీసింది. అవును అవును. సో అది గుర్తుంది. అండ్ నెక్స్ట్ జాయిన్ అయిన అంటే మీరు జాయిన్ అయింది June 29th, నాకు డేట్ కూడా గుర్తుంది, 2025లో. ఆ Hmm. జూలై మంత్ ఏదైతే నెక్స్ట్ మంత్ ఉందో ఆ మంత్ మొత్తం మీరు మనీ మెడిటేషన్ బాగా చేశారు. అండ్ ఆ మంత్ లో జరిగిన అద్భుతం ఏంటంటే మీ లైఫ్ లోనే హైయెస్ట్ ఇన్కమ్ చూశారు. ఎస్ సో ఆ తర్వాత కూడా గ్రాఫ్ ఎక్కడ ఇంకా అప్ వెళ్ళింది తప్ప డౌన్ వెళ్ళలే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ మెడిటేషన్. సో ఎస్ మనీ మెడిటేషన్ మీకు ఎట్లా వెళ్ళిపోయింది? సో ఆ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ మంత్ ఇన్ యువర్ లైఫ్ అయిన తర్వాత మీ ఫీల్ ఏంటి ఒకసారి మీ మాటలు? ఎస్. యా, విత్ ఇన్ జాయిన్ అయిన నెక్స్ట్ మంతే నాకు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. అప్పటి వరకు నా కెరీర్లో ఆల్మోస్ట్ లాస్ట్ 7 to 8 years నుండి ఎప్పుడు రానంత ఇన్కమ్ ఆ నెక్స్ట్ మంతే వచ్చింది, విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆ మంత్లో మనీ మెడిటేషన్ కూడా చాలా రెగ్యులర్గా చేస్తుండే, చాలా ఫ్రీక్వెంట్, ఇప్పటికీ చేస్తున్నాను, కానీ అప్పట్లో ఇంకా ఎక్కువ కన్సిస్టెంట్గా చేస్తుండే. అండ్ ఎప్పుడైతే మనీ మెడిటేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశానో
ఆల్ మై సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ బిలీవింగ్ ఎస్ ఐఎమ్ వర్తీ ఆఫ్ మోర్ అండ్ మోర్ మనీ అండ్ ఎస్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ. ఎస్. చాలా మంది ఏమనుకుంటారంటే మనీ చాలా కష్టపడాలి అది ఇది అనుకుంటారు. నేను నా చేసే పనినే హాయిగా చేస్తే ఖచ్చితంగా మనీ విల్ ఫాలో మీ అన్న ఆ, ఆ థాట్ ప్రాసెస్ అనేది బాగా రన్ అయింది ఈ మనీ మెడిటేషన్ వల్ల అండ్ అఫర్మేషన్స్ వల్ల. సో న్యాచురలీ క్యాష్ ఫ్లో అనేది చాలా బాగా జరిగింది, బిజినెస్ చాలా బాగా జరిగింది. సో బ్యాంక్ అకౌంట్ లో మంచి క్యాష్ ఫ్లో ఉండడం ఎస్. వల్ల ఆ సూపర్. మంత్ మంచి హైయెస్ట్ రెవెన్యూ అయింది, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ మధు గారు ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, ఫర్ గైడింగ్ మీ త్రూ దిస్ మనీ మేనిఫెస్టేషన్ ప్రాసెసెస్. డెఫినెట్లీ అండ్ ఆ పాజిటివిటీ నేను చాలాసార్లు చెప్పాను, నా నుంచి వస్తుంది, అది డెఫినెట్లీ మా గురువుల అనుగ్రహం. ఇది ఓపెన్గా చెప్తాం, ఏదో నాది అని ఫేక్ చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎస్ వెన్ వి మనం ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అవి ట్రూగా వర్క్ అవుతున్నాయని నేను బిలీవ్ చేస్తాను మేము. సో కరెక్ట్. కాబట్టి ఆ క్రెడిట్స్ అన్ని మా గురువులకే అండి. వండర్ఫుల్. అయితే దాని తర్వాత ఇది ఒక ఫన్నీ మూమెంట్ అనమాట. సో ఐ వాంట్ టు రిమెంబర్ వన్ మోర్ సర్ప్రైజ్. మీకు ఇంకొక ఎస్. సర్ప్రైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సో ఐ థింక్ ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఎస్. యా. సో దట్ సర్ప్రైజ్ ఈస్ దిస్. సో ఆర్ యూ గెటింగ్ ఎనీ మీ మెమరీలో ఏదైనా లోడ్ అవుతుందా? సో దిస్ టూ ఎస్ పిక్చర్స్. ఎస్ ఎస్ లోడ్ అవుతుంది. యా. మనము మాహోర్ ట్రిప్ కి వెళ్ళాము. ఇది ఎస్. ఆ, ఏకవీరాదేవి శక్తిపీఠంకి వెళ్ళిన ఫోటో ఇది. ఐ డూ రిమెంబర్. యా. ఆ మిరాకిల్ ఏంటి మీరే చెప్పాలి. యా. సో ఆ ట్రిప్కి వెళ్ళే ముందు మేబీ 2 to 3 days ముందు వీ హ్యాడ్ ఫోన్ కాల్, కాన్ఫరెన్స్ కాల్లో మనం ఉండే. అప్పుడు మీరు చెప్పారు, వీఆర్ డిస్కసింగ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళాలి, మనకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండదు ఆ ప్లేసెస్లో అన్న డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు చెప్పారు ఏంటి, ఒక కార్ ఉంటే బాగుండేది, మనం కార్లో తిరిగే వాళ్ళము. ఆ, ఏంది మెహర్ బాయ్ నువ్వు కారు కొంటాను ఇంకెప్పుడు, నువ్వు నీ కార్ లేకపోవడం వల్లనే మనకి ఇన్ని ఇన్ని ట్రబుల్స్ ఇంత డిస్కషన్ అని చెప్పి చెప్పారు. సో లక్కీలీ యూనివర్స్ హాజ్ అరేంజ్డ్ కార్ ఫర్ అస్. ఎస్. సో అండ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. అసలు ఆ ట్రిప్కి వెళ్ళే నెక్స్ట్ డే వరకు తెలియదు మనకి. ఆ రోజు ఇన్ఫాక్ట్ ఆ రోజు మార్నింగ్ వరకు మార్నింగ్ కన్ఫర్మ్ తెలుసు. లేదు కారు ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో లక్కీలీ మనకి యూనివర్స్ మన ఫ్రెండ్ ద్వారా ఒక కార్ని మనకి అరేంజ్ చేయించడం, సో ఆ కార్లో సాఫీగా మన ట్రిప్ అంతా సాగడం, అంతా చాలా బాగా జరిగింది. అక్కడ దర్శనాలు అన్ని చాలా బాగాయినాయి. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ యూ రియలీ వాంట్ సంథింగ్ డెఫినెట్లీ యూనివర్స్ విల్ అరేంజ్. ఓకే. ఎస్. సో ఎగ్జాక్ట్లీ. మనలో ఆ గట్టి కోరిక గనక ఉంటే, ఆ కోరికతో గనక మనం యూనివర్స్ అడిగితే డెఫినెట్లీ యూనివర్స్ విల్ లిసన్ టు అస్ అండ్ యూనివర్స్ విల్ సమ్హౌ మౌల్డ్. యూనివర్స్ ఎలాగో అలా మన కోసం మనకు కావాల్సింది అరేంజ్ చేస్తుంది అన్నదానికి దట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఐ కెన్ సే. రియల్లీ ఈవెన్ ఆ ఫోటోలో ఉన్న ఇంకొక పర్సన్ శ్రీకాంత్ అన్న, తను కూడా ఎస్. మన మనీ ఫ్యామిలీ మెంబర్. అవును. తర్వాత అవడం జరిగింది దాని ఎఫెక్ట్లన్నీ చూసిన తర్వాత. సో అవును. ఆ అవును. ట్రిప్ కూడా అద్భుతంగా ఆస్వాదించాము, నిజంగా ప్రకృతితో మమేకమై ఆస్వాదించాము. సో వన్ ఆఫ్ ద చాలా వండర్ఫుల్ బాగా మెమరీ. జరిగింది సో ఆ నిజంగా ట్రిప్. ఒక అద్భుతం ఇట్స్ అని చెప్పాలి. బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ మీతో అండ్ శ్రీకాంత్ అన్నతో. ఎస్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. నిజంగా ట్రిప్ అంతా చాలా సపోర్ట్, అంటే ఒక మంచి నిలబడ్డారనమాట. ఎస్, ఎంజాయ్మెంట్లో కానీ ఎక్కడ సపోర్టింగ్లో కానీ నిజంగా వండర్ఫుల్. అది ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోవడానికి ఎక్కువ, అంటే బాండింగ్ ఇంకా ఇంప్రూవ్ అయిందనమాట. కరెక్ట్. సో దాని కరెక్ట్. తర్వాత కార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఓకే. సో ఆ సర్ప్రైజ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ విత్ ఇన్ ద యా. ఓకే. అన్ని బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు అనుకుంటా. ఎస్. సో ఇదైతే ఇంకా ఫస్ట్ ఇది యాక్చువల్లీ. యా, ఈ ఫోటో. ఎస్. ఆర్ యూ గెటింగ్ ఎనీథింగ్? ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ సో నా దీని తర్వాత కార్. ఇది. ఎస్. యా. దసరా టైంలో కార్ తీసుకున్నాను నేను. ఎస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇదే మళ్ళీ కనెక్టింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ మిరాకిల్. సో మనం ట్రిప్ మాహోర్ ఏకవీరాదేవి ట్రిప్కి వెళ్ళినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కార్ తీసేసుకోవాలి అని మీరు చెప్పడం జరిగింది. అప్పుడు నేను కూడా అనుకున్నా ఇంకేట్ ఎనీ కాస్ట్ ఇంకా కార్ ఇప్పుడు అవసరం పడుతుంది అన్నట్టు అనుకున్నా.
సో అనుకున్న విత్ ఇన్ 1 మంత్ లోనే దసరాకి మంచిగా విజయదశమికి కార్ తీసుకోవడం జరిగింది, విచ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అది కూడా దుర్గాష్టమి రోజు, ఎస్, ఆ, దుర్గాష్టమి. దసరాకి 2 డేస్ ముందు మనకి ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ ఉండే. అవును. సో ఆ ఆస్పీషియస్ డే రోజు ఆ, కార్ తీసుకోవడం జరిగింది. అండ్ మీరు కూడా వచ్చారు కార్ ఇనాగరేషన్ కి. యా. అండ్ కార్ ఇంటికి తీసుకురాగానే సో ఫస్ట్ గెస్ట్ సాక్షాత్ అమ్మవారు, బతుకమ్మ అంటే మన గౌరమ్మ. ఎస్. సో సాక్షాత్ అమ్మవారే కార్లో కూర్చొని, ఆ అమ్మవారు అండ్ అలాగే మా అమ్మ ఆ అమ్మవారిని తీసుకొని వచ్చి కార్లో కూర్చొని, సో ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. సో ఎవరికైనా సరే కార్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఎస్పెషల్లీ మన ఇండియాలో కార్ ఈజ్ లైక్ అన్ ఎమోషన్. అండ్ అందులోనూ ఆ స్పెషల్ ఫెస్టివల్ డే రోజు తీసుకోవడం, అండ్ ఆ స్పెషల్ ఒకేషన్ కి ఆ, బతుకమ్మని కార్లో మా అమ్మగారు కూడా ఫస్ట్ టైం అలా కార్లో ఎక్కడం ఫెస్టివల్ టైం రోజు. సో చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఆ నెక్స్ట్ డే కూడా తర్వాత పూజకి తీసుకెళ్ళాం, మీరు కూడా వచ్చారు, ఇందాక ఫోటో కూడా షేర్ చేశారు. సో ఆ పూజలో కూడా చాలా బాగా జరిగింది. మా ఫాదర్ హీ వాజ్ సో మచ్ ఎక్సైటెడ్. సో నా కార్, నేను కొన్న కార్తో నాకంటే మా ఫాదర్ హీ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డ్రైవ్. ఓకే. సో అండ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ ప్రౌడ్. సో మా అబ్బాయి సొంతంగా కార్ తీసుకున్నాడు, మంచిగా ఎదిగాడు అన్న ఆ హ్యాపీనెస్ ఆ రోజు టెంపుల్లో నేను చాలా బాగా చూశాను. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ విచ్ ఐ మేడ్ ఆన్ మై ఫ్యామిలీ త్రూ దిస్ మనీ మేనిఫెస్టేషన్ అండ్ త్రూ మై అచీవ్మెంట్స్. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. డెఫినెట్లీ మన మిరాకిల్స్ అంటే ఎప్పుడైతే మన మిరాకిల్స్ మనకు ఆనందాన్ని ఇస్తూ ఫ్యామిలీకి ఇట్లా ప్రౌడ్, అంటే దాని ఇంపాక్ట్ ఫ్యామిలీ వరకు వెళ్ళిందంటే అసలు ఆ ఆనందం మాటల్లో చెప్పలేదు. ఎస్ ఆ ఎస్ కిక్కే ఎస్, వేరప్ప అంటాం కదా, అట్లుంటది అనమాట. కరెక్ట్ కరెక్ట్, నిజంగా అబ్సల్యూట్లీ. వండర్ఫుల్ అన్నమాట, యాక్చువల్లీ వండర్ఫుల్. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ ఫొటోస్, ఒక రెండు ఓకే సంఘటనలు గుర్తు చేస్తా. ఓకే. సో వినాయక చవితి రోజు మన ఇద్దరం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవడం జరిగింది. ఎస్. మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని పర్మిషన్ తీసుకున్నాను అనమాట, ప్రేమగా మిమ్మల్ని తిట్టొచ్చా అని. ప్రేమగా తిట్టడం అంటే ఏం వేరే పదాలు ఉండవు, ప్రేమగా జస్ట్ ఆ రోజు నేను చెప్పిన విషయం ఏంటంటే మీ కెపాసిటీ పర్ మంత్ ఇంత అని చెప్పాను. అది విత్ ఇన్ 40 days నిజమైంది. ఒక ఓకే. సింగిల్ డేలో ఒక అద్భుతమైన అమౌంట్ కూడా వచ్చింది. సో ఆ మిరాకిల్ ఏంటో నేను ట్రైలర్ లాగా చెప్పాను, మీరు సినిమా లాగా చెప్పండి. యా షూర్. బిజినెస్ చేస్తూ ఉండే ఐ వాస్ గెటింగ్ గుడ్ ఇన్కమ్. అప్పుడు మీరు వినాయక చవితి రోజు నార్మల్గా ఫెస్టివల్ విషెస్ లాగా కాల్ చేసి మాట్లాడుకున్నాం. అప్పుడు మధు గారు మీరు చెప్పడం జరిగింది నాకు, మెహర్ భాయ్ నీ కెపాసిటీ ఇది కాదు, నువ్వు 1 డేలో 6 ఫిగర్ ఎర్న్ చేయాలి. ఎస్. ఇప్పుడు ఏదైతే 1 మంత్లో 6 డిజిట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావో నువ్వు 1 డేలో ఎర్న్ చేస్తావు, అది నీ కెపాసిటీ. ఖచ్చితంగా అతి త్వరలో అది నిజం అవుతుంది అని చెప్పి ఆ, మీరు చెప్పడం జరిగింది. అండ్ మిరాక్యులస్లీ మీరు చెప్పిన విత్ ఇన్ 1 మంత్లోనే, విత్ ఇన్ 30 to 40 days ఐ గెస్, విత్ ఇన్ 1 మంత్లోనే అది జరిగింది. ఆ, నవంబర్ టైంలో నేను హంపీకి వెళ్ళాను ఒక 1 వీక్ బిజినెస్ పర్పస్ కోసం. సో ఆ 1 వీక్ అక్కడ బిజినెస్ సేల్స్ నాకు చాలా బాగా జరిగాయి. అండ్ ఆ 1 వీక్ సేల్స్ గాను లాస్ట్ డే 1 డేలో నాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh వచ్చాయి, 1.7 lakh వరకు వచ్చింది. సో విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అగైన్ అది కూడా మన డిస్కషన్ ఎట్లయితే మీరు డిస్కషన్ చేశారు, నువ్వు కారు కొంటే బాగుంటది అని అన్నారు, విత్ ఇన్ ఫ్యూ డేస్ అనే కార్ వచ్చేసింది. మీ కెపాసిటీ పర్ డే 6 డిజిట్ ఇన్కమ్, అది మీ కెపాసిటీ అని అన్నారు, విత్ ఇన్ ఫ్యూ ఎస్. డేస్ అది కూడా అచీవ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుండడం వల్లనే మంచి మంచి హైట్స్ రీచ్ అవ్వగలుగుతున్నాను. అంటే సో ఇక్కడ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ యు ఆర్ ఓపెనింగ్ అప్ మై ఛానల్స్. ఎస్. అంటే మీ కెపాసిటీ ఇంతే కాదు, అంతకు మించి సంథింగ్ బియాండ్ అని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తున్న ప్రతిసారి ఐ ఫెల్ట్ మోర్ అండ్ మోర్ మోటివేటెడ్ అండ్ ఐ కెప్ట్ ఆన్ అచీవింగ్ ఆల్ దోస్ మైల్ స్టోన్స్, విచ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. మన మీకు అండ్ మన మనీ మేనిఫెస్టేషన్ కమ్యూనిటీ అందరికీ సో ఆ వైబ్, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా, ఇది మళ్ళీ మనం సక్సెస్ స్టోరీ తీసుకుందాం. విత్ ఇన్ సూన్ పర్ మంత్ 7 digitకి వెళ్ళబోతున్నారు మీరు. డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్ విల్ ఇది హ్యాపెన్ పక్కా. విత్ ఆల్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు ఎస్. అన్నారంటే ఖచ్చితంగా అవుతుంది. డెఫినెట్లీ యూనివర్స్ విల్ టేక్ కేర్. అండ్ ఇంకోటి, ఇందాక ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది.
మన మనీ మ్యాగ్నెట్స్ హబ్ ఏదైతే ఉందో అఫీషియల్ మన మనీ కమ్యూనిటీ, సో ఎస్. దాంట్లో ఒక ఫ్యామిలీ లైక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది నేను. సో ఎస్. అందరితో ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం, అంటే ఒక ఎలైట్నెస్, ఒక అక్కలాగా కానీ, ఒక అమ్మలాగా, ఒక మదర్, ఒక బాబాయ్, ఒక మావయ్య, అంటే ఇట్లా ఒక మంచి రిలేషన్స్. ఎక్కడైతే మనము ఆ పెద్ద కుటుంబాన్ని మిస్ అయినామో ఇక్కడ అది ఒక మనీ అఫీషియల్ మనీ ఫ్యామిలీ లాగా క్రియేట్ చేస్తాం కదా. సో మీకు ఎట్లా ఆ ఎఫెక్ట్, మీరు హౌ యూ ఎంజాయింగ్ దట్ ఫ్యామిలీ లైక్ వెదర్? ఎస్, నేను ఇందాకే చెప్పినట్టు ఆ వైబ్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది. ఎప్పుడైనా సరే ఆ అట్మాస్ఫియర్ ఉంటేనే మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే, ఆ అట్మాస్ఫియర్, మనకి చుట్టూ అట్మాస్ఫియర్ డల్ ఉంటే మనం కూడా డల్ ఉంటాం. అట్మాస్ఫియర్ ఎనర్జెటిక్గా ఉంటే మనము ఎనర్జెటిక్గా ఉంటాం. ఇన్ ద సేమ్ వే మన మనీ మ్యాగ్నెట్స్ హబ్లో అందరూ మోర్ అండ్ మోర్ మనీ ఎర్న్ చేయాలి, ఇంకా హై లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను మనీ పరంగా ఎదగాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. అండ్ ఎంకరేజింగ్ పీపుల్ ఉన్నారు, ఒకరికొకరు చాలా బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్, ఆ మోటివేషన్ అనేది నాకు చాలా బాగా పనికొచ్చింది. అండ్ నేను ఈరోజు ఇన్ని మిరాకిల్స్ అచీవ్ చేయడానికి అది చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ ఈ మోటివేషన్ ఇలాగే ఉంటే ఐ ఐ టోటలీ బిలీవ్ దట్ మీరు అన్నట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తా. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు పర్ డే 7 డిజిట్ ఇన్కమ్ కూడా సాధించే, ఎర్న్ చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అదే పర్ మంత్ 7 డిజిట్ వెళ్ళి తర్వాత పర్ డే కూడా వెళ్ళొచ్చు. డెఫినెట్లీ ఇట్ ఇస్ పాసిబుల్. ఖచ్చితంగా పర్ డే కూడా అవుతుంది. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. అండ్ యా, ఇది కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా మనం మనీ ఎక్కువ ఎక్కువ ఎర్న్ చేస్తున్న కొద్దీ వి ఫేస్ లాట్ ఆఫ్ జెలస్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఓకే, బట్ ఇక్కడ మన మనీ మ్యాగ్నెట్స్ హబ్లో ఒకరు ఎర్న్ చేసిరంటే మిగతా వాళ్ళందరూ ఇంకా బ్లెస్ చేస్తారు. ఇంకా ఇంకా రావాలి, ఇంకా ఇంకా మీరు పుష్ అవ్వాలి, ఇంకా ఇంకా మీరు ఎదగాలి అన్న మోటివేషన్ ప్రతి ఒక్కరు ఇస్తారు. సో ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే దిస్ కమ్యూనిటీ ఐ రియల్లీ లవ్ అలాట్. అండ్ ఇలా ఈ కమ్యూనిటీని మీరు ఇంకా ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి, ఇంకా చాలా మంది మన మనీ మ్యాగ్నెట్స్ హబ్లో జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, మన సబ్జెక్ట్లో ధనం ఐశ్వర్యం గురించి ఎంత చెప్తామో కంపల్సరీగా గురువు పాదాలకి కనెక్ట్ అవ్వడం అనేది చాలా హైలైట్ చేస్తాం. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు కూడా ఒక లింక్ చెప్పారు, గురు పాదాలకి డబ్బుకి సంబంధం ఏందని, గురువాష్టకంలో ఉంటుంది. సో అట్లా ఈ గురువు కనెక్ట్ అవ్వడం వల్ల హౌ యూ ఫెల్ట్, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో దాని ఎఫెక్ట్? ఎస్, ఎస్. సో ఇప్పుడు మీరు నా మనీ గురు, మీతో అలా కనెక్ట్ అవ్వడం వల్లనే ఇన్ని మిరాకిల్స్ అయినాయి. దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్, మన రిలేషనే ఒక ఎగ్జాంపుల్ ఆ గురు కనెక్షన్కి. అండ్ అఫ్ కోర్స్, సో గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు విజన్ లో నడుస్తూ గురువు చెప్పిన గైడ్ లైన్స్ మనం అన్ని ఫాలో అవుతే డెఫినెట్లీ మన రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్. ఆయన ఎంత ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంత ఎదిగినా కూడా, ఎన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నా కూడా, భారతరత్న, పద్మ అవార్డ్స్ ఇలాంటివి ఎన్నో తీసుకున్నా కూడా సచిన్ చెప్పే మాట ఒకటే, ఐ డెడికేట్ ఎవ్రీథింగ్ టు మై గురు రమాకాంత్ అచ్రేకర్. ఆయనకు చిన్నప్పుడు ఎప్పుడో క్రికెట్ నేర్పిన గురువుని ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటాడు. సో ఇలా మనం కూడా మన పాత ఏదైనా సరే, సో మన గురువుని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ గురువుస్ గ్రేస్ మన పైన ఉంటుంది. ఆ బ్లెస్సింగ్స్ తోనే మనం ఎదుగుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ మనీ జర్నీలో అయితే ఖచ్చితంగా ఒక మెంటార్ గైడెన్స్ అయితే చాలా అవసరం. అండ్ దానికి మీ గైడెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మధుబాయ్. సో ఇలానే మీరు ఇంకా చాలా మంది మనీ మ్యాగ్నెట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఒక మంచి మనీ, ఈ మనీ మ్యాగ్నెట్స్ హబ్ తో ఒక గొప్ప రెవల్యూషన్ మీరు క్రియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ మెహర్ భయ్య. అయితే మన ఆడియన్స్, అంటే మన మనీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో చూశారు కదా, ఇన్ని మిరాకిల్స్ విదిన్ 6 months, ఇంకా చాలా ఉన్నాయి అసలు. ఇవి చాలా అంటే మనం చెప్పుకోదగ్గ చిన్న చిన్న మిరాకిల్స్ అయితే లెక్క పెట్టలేదు. తన డైలీ లైఫ్లో మనుషుల హెల్ప్ అవ్వచ్చు, పోయిన దగ్గర తనకు అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ వాళ్ళు చూసుకునే విధానం అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఒక కేజీఎఫ్ రేంజ్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట ఆ బ్యాక్గ్రౌండ్. సో ఇది రావాలి అంటే చేంజ్ చేసుకోవాల్సిందల్లా మైండ్ సెట్, మన బుద్ధి మార్చుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ మిరాకిల్స్లో మోస్ట్ క్రెడిట్ తనదే. నేను జస్ట్ ఈ మార్గంలో వెళ్ళు ఇట్లా ఉంటుందని చెప్పిన, కానీ తను దాన్ని మనసులో నమ్మి, ఒక పసిపిల్లవాడిలాగా నమ్మి
బలంగా అంటే బ్రెయిన్ ఇన్ ద ఫ్రీజర్ అంటాం కదా, తన బ్రెయిన్ని పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్ని చెప్పింది చెప్పినట్టు ఫాలో చేసాను అనమాట. మంచిగా ప్రాక్టీస్ చేశాడు. సో నిజంగా ఇది ఇందులో 100%లో 90% మీదే భయ్యా క్రెడిట్. నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే ఆ సాధన చేశారు కాబట్టి మీరు ఎంజాయ్ చేశారు మిరాకిల్స్. సో ఎందుకంటే చాలా థ్యాంక్ యూ. మంది ఎట్లా అనుకుంటారంటే ఈ ఫీల్డ్లో, ఎస్ ఇక్కడ జాయిన్ అయిపోయాను ఇక మిరాకిల్ జరుగుతాయి, అట్లా కాదు. మనం ఖచ్చితంగా జాయిన్ అయ్యి అక్కడ ఉన్న ఆ పద్ధతిని ఫాలో అయ్యి మంచిగా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో ఇక్కడ థ్యాంక్ యూ మధు గారు. అండ్ అందరికీ చెప్పే విషయం ఏంటంటే మెహర్ ఒక్కరే కాదు, ప్రతి మనిషిలో ఈ కెపాసిటీ ఉంటుంది. మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంతే. దాన్ని యాక్టివేట్ చేయడానికే ఈ పద్ధతి, ఈ మనీ మధు అనే ప్రపంచం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు తొందరలో ఈ మనీ ఫ్యామిలీలోకి రావాలని, మా మనీ మ్యాగ్నెట్స్ హబ్లో అఫీషియల్గా జాయిన్ అయ్యి మిరాకిల్స్తో మీ జీవితాన్ని ధనంతో ఐశ్వర్యంతో నింపుకోవాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు ద ఒక చిన్న మన సైన్ డైలాగ్తో ఎండ్ చేద్దాం. బిఫోర్ దట్ విల్ సే థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు మన సైన్ డైలాగ్ ఏంటంటే 1 2 3 అంటాను, ఎస్ వీఆర్ ద బిలియనియర్స్ అనేది మనం చేద్దాం. 1 2 3 ఎస్ Yes, వీఆర్ we ద are the బిలియనియర్స్. billionaires. థ్యాంక్ యూ Thank you.